ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఎప్పుడట? దేవుని మాటలు వినే అవకాశం వచ్చిందా వెంటానికి రండి. అదే అనుకూల సమయం. అదే మనల్ని బ్రతికిస్తుంది, రేపటి అపాయాన్ని తప్పిస్తుంది. అది దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని మాటలు వింటూ, దేవుని కోసం ఆలోచిస్తూ అలా 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 చనిపోవాలే తప్ప దేవునికి దూరమయ్యి, దేవుని మాటలకు దూరమయ్యి, లోకానికి దగ్గరే చనిపోతే మనం ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఆపదే, చనిపోయిన తర్వాత కూడా మనకి ఆపదే. కనుక వివేకంగా ఉండండి, వాక్యాన్ని స్థిరపరచుకోండి, వాక్యాన్ని మీ హృదయంలో నాటుకోండి, దేవుని దగ్గరికి రండి. అనుకూల సమయం అందు దేవునికి ప్రార్థించండి. అనుకూల సమయం ఉండగానే దేవుని కోసం పనిచేయండి. అనుకూల సమయం ఉండగానే ఏమైనా సభ పెట్టాలంటే పెట్టండి. రేపు పెట్టలేరు, మళ్ళీ రేపు అనుకున్నారంటే అయిపోతుంది. అర్థమవుతుందా? మీకు ఒక మాట చెప్పనా, ఈరోజు ఏమండి, మీరు దేవుని కోసం ఏమైనా ఒక కార్యక్రమం నిర్ణయించుకున్నారనుకోండి, ఆ కార్యక్రమం కోసమైనా నేను బతికిస్తాడు ఆయన. సీక్రెట్ తెలుసా మీకు ఇది? మీరు ఎవరు కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ఒక పని చేద్దాం, ఇల్లు కట్టుకుందాం అనుకున్నారనుకోండి. మీరు ఇల్లు ఎవరికి? చర్చి కడదాం అనుకున్నారనుకోండి, చర్చి ఎవరికి? ఇప్పుడు ఇద్దరు ఎవరిని కాపాడుతుంది చెప్పండి?